ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా సొంత గ్రామంలో పూజా కార్యక్రమం చేసినాము. ఎందుకొరకంటే 2019లో మా కుటుంబానికి కేసీఆర్ గారు పిలిచి మాకు ఎంపీ స్థానం కల్పించిండు. 5 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్గా ప్రజల సేవ చేసినాము. మా కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో పాటు అదేవిధంగా మా అన్న ఎంఎస్ఎన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఆ విషయాలను మా ఫ్యామిలీపై మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గమనించి మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తాము. అదేవిధంగా ఈరోజు మేము 12 నుంచి 1 గంట మధ్యలో 5 రోజు ఉంది కాబట్టి ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా ఎందుకొరకంటే మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకొరకంటే గతంలో కేసీఆర్ గారి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరూ అనుభవించిండ్రు. మొన్న ఏదో చిన్న చిన్న పొరపాట్ల వలన కేసీఆర్ గారిని విస్మరించిండ్రు. ఖచ్చితంగా ఈ సానుభూతి అనేది మాకు ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. కేసీఆర్ గారిని తెచ్చుకుంటేనే మన రాష్ట్రం సస్యామలం అవుతుంది. అటు ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాడు. అదేవిధంగా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. వీటితో పాటు ఈరోజు ఐటీ రంగంలోనే గొప్ప ఉద్యోగ అవకాశాలు కల్పించిన మన తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఏదేదో మాట్లాడింది, ఒక్కటి కూడా హామీ అమలు చేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది. ఇప్పటిదాకా 10 సంవత్సరాలు గడిచింది. మరి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా నల్లధనం వాపసు తెచ్చి ఈరోజు ప్రతి ఒక్క బీదవానికి 15 లక్షలు ఇస్తామని చెప్పింది. అది కూడా లేదు. ఈరోజు అదేవిధంగా మన దగ్గర పండించిన పంటలను కూడా, మన తెలంగాణలో పండించిన పంటలను కూడా బేఖాతరు చేసి ఏదైతే ఇరిగిపోయిన బియ్యం, నూకల బియ్యాన్ని మేము పోయి ఎన్నో విధాలుగా ఇవన్నీ కొనాలి, రైతులు నష్టపోతారు, ఎఫ్సిఐ నుంచి మీరు సాయం చేయాలి, మాకు మా తెలంగాణ ప్రజలకు సాయం చేయాలి అని కోరుకుంటే కూడా వాళ్ళు పెడచెవిన పెట్టి మీ దగ్గర ఉన్న నూకల బియ్యాన్ని మీ తెలంగాణ ప్రజలకు పెట్టించండి, మంచి బియ్యం ఉంటే మాకు పంపించండి, మేము మంచి బియ్యమే కొంటాము. ఈరోజు రైతులు వ్యవసాయాలు చేస్తారు, గాలిలో దిమ్మ పెట్టేట్లు ఉంటుంది వ్యవసాయం అంటే. ఈరోజు వర్షం పడుతుంది, ఎండ ఎక్కువ పడుతుంది, దాని ప్రభావం వలన బియ్యం అనేది ఇరిగిపోతాయి. ఆ క్రమంలో ఈరోజు మనం కేసీఆర్ గారు అందరినీ సమానంగా చూసి ఈరోజు ప్రతి ఒక్కరిని ఈరోజు ధనికులుగా చేసిండు కేసీఆర్ గారు. అదే ఇవాళ కేసీఆర్ గారి దగ్గర ఉన్న మనకు మనసత్వము ఒక ఎట్లంటే మంచి గుణం ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. అదేవిధంగా ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మన మీద ప్రేమలు లేవు. ఏదో రాజకీయం కొరకు ఏదేదో చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్లో ఏమేమి చెప్పింది ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు దీని ప్రభావం ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో చూపిస్తుంది.